తాడేపల్లిలోని 27 సంవత్సరాలు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం కలయిక 10వ తరగతి 1997 1998 బ్యాచ్ విద్యార్థులు గురువులు మరియు విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గురువులను పాదాభిషేకం మరియు శాలువాలతో సన్మానం చేసి ఆశీర్వాదాలు పొందారు. సభలో విద్యార్థులు మాట్లాడుతూ అప్పుడు గురువులు చెప్పిన చదువు వల్లే మనము ఇప్పుడు అందరం స్థిరపడ్డామని, డాక్టర్, టీచర్, ఇంజనీర్, పోలీస్ అయ్యామని గురువులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజ సేవ కోసం కృషి చేయాలని, మీ పిల్లలను కూడా మీలాగా గొప్ప స్థాయిలో చేర్పించాలని చెప్పారు. వీరికి జ్ఞాపకంగా అయితే 50,000 రూపాయల విలువ చేసేటటువంటి RO వాటర్ ప్లాంట్ ను మరియు కూలింగ్ యూనిట్ ను వారి యొక్క జ్ఞాపకార్థంగా అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులు శ్రీ రెడ్డప్ప నాయుడు, శ్రీ రెడ్డప్ప రెడ్డి, శ్రీ నాగభూషణం, శ్రీమతి భారతి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు గురువులకు భోజన కార్యక్రమం కూడా నిర్వహించారు. బహుమతి ప్రదానం చేయాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నాను. ఈ జ్ఞాపకాన్ని చూస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని పాద పూజ కార్యక్రమం జరుగుతున్నది. మిత్రులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో వచ్చి ఎంప్లాయీస్ నా అండర్లో వర్క్ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా ఏదనుకున్నా సరే ఈరోజు నాకు ట్విన్స్ పిల్లలు, బాబు పాప 5th క్లాస్ చదువుతున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా మేము నేర్పించి ఉన్నత స్థితి రెండు మనం రీచ్ అవ్వడానికి వాళ్ళు మనం అప్పుడు కొట్టారని మనం అనుకుంటున్నాము, మనం దారిలో పెట్టారు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంకా వైజాగ్లో ఉన్నాను. నేను అందరికి తెలుసు, సారీ మేడం, మీకు తెలియదు, అందరికి తెలుసు వీళ్ళకి, సారీ మేడం. నేను వైజాగ్లో ఉంటున్నాను, సెటిల్డ్. అక్కడే కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంటికి కూడా రావడం జరిగింది. ఇంట్లో చెప్పు, మీరు తప్పు చేయిందే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని కొడతారు, నేనైతే దీన్ని సపోర్ట్ చేయను. మా స్కూల్లో మమ్మల్ని ఎంతగా కొట్టేవారు సార్లు, మేము ఇంత డిసిప్లైన్గా ఉన్నామంటే వాళ్ళ ఇదే. ఎట్లా నువ్వు ఉంటావు, ఏం చేస్తావో మనం మాట్లాడుకొని చేయాలా అని ఖచ్చితంగా. అంటే నేను నాయకుడిగా మాట్లాడడంలా, అప్పుడు శ్రమదానం చేస్తే కొంత అభివృద్ధి అవుతుంది. దీనికి మాత్రం ఉపాధ్యాయులు ఇంకా పేరెంట్స్ అందరూ కలుసుకొని పర్మిషన్ తీసుకుని వచ్చి ఈ బిల్డింగ్